హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు నేను హాట్ సమ్మర్లో మీ బాడీ కూల్ చేస్తాకి తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: ఒక తోటకూర కట్ట తీసుకుని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా, 1/2 కిలో పెరుగు, 1 కప్పు వాటర్, సాల్ట్ తగినంత, 1/2 టీ స్పూన్ పసుపు. తాలింపుకు కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ముందుగా మనం వెల్లుల్లిపాయలు దంచుకుందాం. అల్లం పచ్చిగా దంచుకోవాలి. దీంట్లో ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, 1 టేబుల్ స్పూన్. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకుందాం. ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. అయిపోయింది. 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. వేడి దాంట్లో పెరుగు వేసేస్తే ఇరిగిపోతుంది, అందుకే కొంచెం 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత అప్పుడు కలుపుకుందాం. పెరుగు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పెరుగులో 1 కప్పు వాటర్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. పలుసుగా చేసుకోవాలి. ముందుగా చల్లగా చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. అయిపోయింది. సమ్మర్లో బాడీని కూల్గా చేసే తోటకూర మజ్జిగ పులుసు రెడీ.